రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అధికార ప్రతిపక్ష కూటములు అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నాయి. ఏకగ్రీవం కోసం ఎన్డీఏ ప్రయత్నించే అవకాశాలున్నా చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చనే వాదన ఉంది. 9 మంది విపక్ష సభ్యులతో కూడిన సబ్ కమిటీ రాష్ట్రపతి ఎన్నికలపై చర్చలు జరిపింది. వీకెండ్లో మరోసారి భేటీ అవుతామని ప్రకటించారు నేతలు. కొత్త రాష్ట్రపతి ఏకగ్రీవంగా ఎన్నికవుతారా లేదంటే పోటీ తప్పదా అనే చర్చ నడుస్తుండగానే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ పదవీ కాలం జూలై 24తో ముగుస్తోంది. ఆయన్నే మరో విడత కొనసాగించాలని విపక్షాలు కోరినా కేంద్రం మాత్రం అంగీకరించలేదు. దీంతో రాష్ట్రపతి అభ్యర్థి కోసం వెతుకులాట మొదలైంది. ఎన్డీఏ అభ్యర్థి కోసం 3 సీనియర్ మంత్రులతో కమిటీ వేయగా ప్రతిపక్షాలు కూడా ఏకతాటిపైకి వచ్చి 10 మంది సభ్యులతో కమిటీ వేశాయి. కేంద్రం ప్రకటించే అభ్యర్థి తమకు నచ్చితే ఏకగ్రీవానికి సహకరిస్తామని విపక్షాలు ప్రకటించడంతో ఎన్డీఏ ఛాన్స్ తీసుకోవాలనుకుంటోంది. ఎవరి పేరు చెప్తే ఎవరు అభ్యంతరం పెట్టే సాహసం చేయరో అలాంటి అభ్యర్థి కోసం మంత్రుల కమిటీ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రేసులో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే చివరి నిమిషంలో అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి రావచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ్టి నుంచి జూన్ 28 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్ 24లోగా తమ అభ్యర్థితో నామినేషన్ వేయించాలని ఎన్డీఏ పట్టుదలగా ఉంది. ఎందుకంటే 25 నుంచి ప్రధాని మోడీ అమెరికా టూర్ వెళ్తున్నారు. ఆలోగా అభ్యర్థిని వెతికే పనిలో పడింది. ఎన్డీఏ ఎంపిక చేసిన అభ్యర్థికి విపక్షాలు ఓకే చెప్తే అంతా సాఫీగా జరిగిపోతుంది. ఒకవేళ విపక్షాలు పోటీ అభ్యర్థిని నిలబెడితే మాత్రం జూలై 15 ఎన్నికలు జరుగుతాయి. అదే నెల 20వ తేదీన ఫలితాలు వెలువడతాయి. అధికార పక్షానికి ఓట్లు కాస్త తక్కువగా ఉండటంతో సరైన స్కెచ్ వర్కౌట్ చేస్తే తమదే పైచేయి అవుతుందని విపక్షాలు భావిస్తున్నాయి. ఏది ఏమైనా పట్టు వదలకూడదని ఎన్డీఏ కూడా ఆలోచిస్తోంది. విపక్షాల అభిప్రాయం తీసుకోవడానికి శుక్రవారం సోనియా యేచూరితో భేటీ కానుంది.